ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో రియల్ అనాలిసిస్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసాం కదండి. అంటే రియల్ అనాలిసిస్ 50 యూనిట్ వచ్చేటప్పటికి మనకి రేమన్ ఇంటిగ్రేషన్ కదండి. అయితే రేమన్ ఇంటిగ్రేషన్ సంబంధించిన డెఫినేషన్స్ అనేవి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసాం. అదేవిధంగా ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం కదండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ థియరమ్ ఒకటి ఉందండి 50 యూనిట్లోది. అది ఒకసారి చూద్దాం. అయితే మనకి ఈ విధంగా ఒక థియరమ్ అయితే ఇచ్చాడండి. ఇది మీకు 5 మార్క్స్కి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఒకసారి థియరమ్ యొక్క స్టేట్మెంట్ అనేది చూసినట్లయితే, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ A, B to R అని చెప్పి ఇచ్చాడండి. అంటే ఒక ఎఫ్ మ్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది బౌండెడ్ ఫంక్షన్ అంటున్నాడండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక పార్టీషన్ అనేది ఎలా ఇచ్చాడంటే P belongs to phi of A, B అని చెప్పాడు. అయితే దెన్ అని చెప్పి మనకు ఒక 3 కండిషన్స్ అయితే ఇక్కడ అప్రూవ్ చేయమన్నాడండి. దాంట్లోది మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పటికి U of P, F అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు L of P, F అని చెప్పి ఇచ్చాడండి. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే U of P, F ఈక్వల్ టు మైనస్ L of P, F అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే L of P, మైనస్ F ఈక్వల్ టు మైనస్ U of P, F అని చెప్పి అంటే ఈ విధంగా ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రూవ్ చేయమంటున్నాడు. ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ స్టార్టింగ్ మనం ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా స్టార్టింగ్ రాస్తున్నాం కదండి. అయితే ఇచ్చినటువంటి డేటా మొత్తం స్టార్టింగ్ రాసినట్లయితే ఇక్కడ గివెన్ దట్ అని చెప్పి ఫస్ట్ మనకి ఒక ఎఫ్ అనేది మ్యాపింగ్ ఇచ్చాడు కదండి. అది ఇక్కడ రాస్తారు. అంటే గివెన్ దట్ ఎఫ్ మ్యాప్స్ A, B to R అని చెప్పి ఇచ్చాడండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ P belongs to phi of A, B అన్నాడు కదండి. అంటే ఆ వాల్యూ మరలా ఒకసారి ఇక్కడ రాస్తారు. అండ్ P belongs to phi of A, B అండి. అయితే ఇక్కడ మనం ఒక వాల్యూస్ అనేవి ఎలా తీసుకుంటామంటే లెట్ క్యాపిటల్ MR, స్మాల్ MR అనేవి ఒక 2 ఎలిమెంట్స్ అయితే తీసుకుంటామండి. అయితే అండ్ సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం కదండి. ఆ ప్రాబ్లం అయితే మనం చెప్పాం ఏంటంటే ఇక్కడ మనం సుప్రీమమ్ అన్నామంటే మనం క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తామన్నామండి. అదేవిధంగా ఇన్ఫిమమ్ అన్నామంటే అది స్మాల్ ఎంతో డినోట్ చేస్తామని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే చెప్పుకోవడం జరిగింది కదండి. అయితే ఇక్కడ మన సుప్రీమమ్ ఇన్ఫిమమ్కి ఒక 2 వాల్యూస్ అయితే తీసుకుంటారు. అదేంటంటే ఇక్కడ క్యాపిటల్ MR ఉంది కదండి, దీన్ని ఏంటంటే మనం సుప్రీమమ్ కింద తీసుకుంటామండి. అదేవిధంగా స్మాల్ MR ఉంది కదండి, ఈ స్మాల్ MRని ఇన్ఫిమమ్ కింద తీసుకున్నాం. ఆఫ్ ఎఫ్ ఇన్ IR రెస్పెక్టివ్లీ అని చెప్పి అన్నాం. అంటే ఇక్కడ IR అంటే మనం ఆర్ట్ సబ్ ఇంటర్వెల్ అంటాం కదండి. అంటే మీరు పార్టీషన్స్ అనేవి రాశారనుకోండి, IRకి సబ్ ఇంటర్వెల్ అంటే ఏమేమి వస్తాయంటే XR-1, XR అనేది అంటే దీన్ని మనం ఆర్ట్ సబ్ ఇంటర్వెల్ అన్నాం కదండి. దీన్ని ఏంటంటే అంటే సుప్రీమమ్ వాల్యూని ఇన్ఫిమమ్ వాల్యూ ఈ రెండు కూడా మనం IR రెస్పెక్టివ్లీ అని చెప్పాం. అయితే ఇక్కడ మళ్ళీ R వాల్యూస్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే 1 దగ్గర నుంచి తీసుకుంటామండి R వాల్యూస్ అనేవి. అంటే R ఈక్వల్ టు 1, 2 and so on n వరకు తీసుకున్నాం. అయితే అండ్ ద లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ IR ఇఫ్ డెల్టా R అనేది గ్రేటర్ దెన్ 0. అంటే ఇక్కడ లెంత్ అంటున్నామంటే లెంత్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే డెల్టా Rగా డినోట్ చేస్తామండి లెంత్ వచ్చేటప్పటికి. అంటే ఇక్కడ మనం డెల్టా R విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0గా రాసాం. అర్థమైంది కదండి. లెంత్ వచ్చేటప్పటికి ఎలా డినోట్ చేస్తామంటే డెల్టా Rగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ అండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏం ప్రూవ్ చేయమన్నాడంటే U of P, F అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు L of P, F అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. దానికోసం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది తీసుకుంటామండి. ఏంటంటే సిన్స్ స్మాల్ MR లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ MR అని చెప్పి తీసుకున్నాం. అంటే ఈ కండిషన్ అనేది ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో అయితే చెప్పుకున్నాం కదండి. అంటే మనకి తెలుసు కాబట్టి ఇక్కడ సిన్స్ అని చెప్పి రాసాం. అయితే ఈ కండిషన్కి డెల్టా R అనేది అప్లై చేశారనుకోండి,
అంటే ఈ తీసుకున్న కండిషన్కి డెల్టా ఆర్ అనేది అప్లై చేస్తే ఇక్కడ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈ విధంగా వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ ఆర్ వాల్యూస్ అనేవి 1 2 3 అండ్ సో ఆన్ ఎన్ వరకు అయితే రన్ చేస్తాం ఆర్ వాల్యూస్ అనేవి. నెక్స్ట్ అండి అయితే ఇక్కడ ఆర్ వాల్యూస్ అనేవి 1 నుంచి ఎన్ వరకు రన్ చేస్తే ఇక్కడ మనం ఈ కండిషన్ అనేది అంటే దీన్ని మనం ఒక ఎక్స్పెన్షన్ రూపంలో రాసుకోవచ్చండి. అంటే ఇక్కడ ఆర్ ఉన్న ప్లేస్లో 1 అనేది తీసుకున్నారనుకోండి M1 డెల్టా 1గా వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఉన్న ప్లేస్లో 2 అనేది తీసుకుంటే M2 డెల్టా 2. నెక్స్ట్ ఆర్ ఉన్న ప్లేస్లో 3 అనేది తీసుకుంటే M3 డెల్టా 3గా వచ్చింది. అండ్ సో ఆన్ ఎంత టర్మ్కి రాసినట్లయితే M1 డెల్టా ఎన్గా వచ్చిందండి. అంటే ఇవి మనకి స్మాల్ ఎంకి సంబంధించిన వాల్యూస్ కాబట్టి స్మాల్ ఎం డెల్టా 1 ప్లస్ స్మాల్ M2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ స్మాల్ MN డెల్టా ఎన్గా రాసాం. నెక్స్ట్ అండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుని ఎస్ ఇదిగా రాస్తాం. ఈసారి ఇక్కడ మనకి క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ ఉంది కదండి, ఇక్కడ కూడా ఆర్ ఉన్న ప్లేస్లో వాల్యూస్ అనేవి రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఉన్న ప్లేస్లో 1 అనేది తీసుకున్నారనుకోండి M1 డెల్టా 1గా అయితే వచ్చింది. ప్లస్ ఆర్ ఉన్న ప్లేస్లో 2 అనేది తీసుకుంటే M2 డెల్టా 2 ప్లస్ సో ఆన్ ఆర్ ఉన్న ప్లేస్లో ఎన్ అనేది తీసుకున్నారనుకోండి ఎన్ అనేది రాస్తే ఈ విధంగా అయితే వచ్చిందండి. అంటే MN డెల్టా ఎన్. నెక్స్ట్ అండి అయితే దీన్ని మనం ఒక సింప్లీగా సిగ్మా టర్మ్లో రాయాలనుకోండి. సిగ్మా టర్మ్లో రాయాలంటే ఇక్కడ M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 అండ్ సో ఆన్ ఇక్కడ ఎంతవరకు తీసుకుంటారంటే ఆర్ వరకు రాశారనుకోండి అంటే ఎంఆర్ డెల్టా ఆర్గా అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఆర్ టర్మ్ వరకు తీసుకున్నారనుకోండి ఆర్ టర్మ్ వరకు తీసుకుంటే ఎంఆర్ డెల్టా ఆర్గా అయితే వచ్చింది. నెక్స్ట్ అండి అయితే దీన్ని మనం ఒక సిగ్మా టర్మ్లో రాస్తే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎంఆర్ డెల్టా ఆర్గా అయితే వచ్చిందండి. లేదా మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంలో దీన్ని కూడా సిగ్మా టర్మ్లోకి మార్చితే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్గా అయితే వచ్చింది. ఇదండి అయితే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అంటే దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎల్పిఎఫ్ వాల్యూ కింద అయితే రాయించండి. అంటే ఇది మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదండి. ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ వాల్యూస్ అంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అండి ఫార్ములా. అయితే యూ పీ కామా ఎఫ్కి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ కదండి. అయితే ఇది మనకి స్మాల్ ఎంలో అంటే స్మాల్ ఎంలో ఉంది కాబట్టి ఇది ఎల్పిఎఫ్ వాల్యూ కింద అయితే రాసాం. ఇది క్యాపిటల్ ఎంలో ఉంది కాబట్టి ఇది యూపీఎఫ్ వాల్యూ కింద అయితే రాసాం. అర్థమైంది కదండి. అయితే ఇక్కడ కండిషన్ అనేది చూసినట్లయితే యూపీ కామా ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పీ కామా ఎఫ్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అయితే మనం ప్రాబ్లమేటిక్గా ప్రూవ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే ఎల్పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీ కామా ఎఫ్ అని చెప్పి వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఇదన్నా మనకి కండిషన్ ఒకటే అండి. అయితే ఒకసారి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యూపీ కామా ఎఫ్ ఇక్కడ ఎల్పీ కామా ఎఫ్ ఉంది కదండి. ఈ రెండాటిలోని ఏది పెద్ద వాల్యూ అంటే ఏం చెప్తారండి యూపీ కామా ఎఫ్ పెద్ద వాల్యూ కదండి. అయితే ఒకసారి ఈ కండిషన్కి కంపేర్ చేయండి. ఎల్పీ కామా ఎఫ్ ఉంది యూపీ కామా ఎఫ్ ఉంది. ఈ రెండాటిలోని పెద్ద వాల్యూ అంటే ఏం చెప్తారండి ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఇటువైపు ఉంది కాబట్టి ఇది యూపీ కామా ఎఫ్ వాల్యూ అంటే ఇది పెద్ద వాల్యూ అండి. అయితే ఈ కండిషన్లోని ఇదే పెద్ద వాల్యూ అయింది, ఈ కండిషన్లో కూడా ఇదే పెద్ద వాల్యూ వచ్చింది కదండి. అయితే ఈ కండిషనే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అర్థమైంది కదండి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు 1 2 అనేవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఈ రెండాటి నుంచి 1 less than 2 అని చెప్పి రాశారు. 1 less than 2 అయితే ఈ రెండాటిలోని పెద్ద వాల్యూ ఏదంటే ఏం చెప్తారండి 2 కదండి పెద్ద వాల్యూ. అయితే ఇక్కడ 2 1 అంటే ఇది నెక్స్ట్ అదేవిధంగా 1 2 అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు. ఈసారి ఏంటంటే 2 greater than 1గా రాశారనుకోండి. ఈ రెండాట్లోని పెద్ద వాల్యూ ఏంటంటే ఏం చెప్తారండి 2 కదండి. అంటే ఈ లెస్ దెన్ ప్రకారం చెప్పిన 2 పెద్ద వాల్యూ అయింది.
నెక్స్ట్ గ్రేటర్ దెన్ లెక్క ప్రకారం చెప్పిన ఇక్కడ 2 అనేది పెద్ద వాల్యూ అయింది కదండి. అయితే మన కండిషన్ అనేది ఇలా వచ్చినా పర్వాలేదు, అర్థమైంది కదండి. ఓకేనండి, ఇక్కడతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అండి అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం ప్రూవ్ చేయమన్నాడు కదండి. సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే UP, F -L ఆఫ్ P, F అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. దానికోసం ఏంటంటే ఒక క్యాపిటల్ MR స్మాల్ MR వాల్యూస్ అయితే తీసుకుంటామండి. అవి కూడా మనం ఒకసారి మైనస్లో కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ సెకండ్ కండిషన్ చూసినట్లయితే సిన్స్ క్యాపిటల్ MR అనేది ఏంటంటే సుప్రీమమ్ ఆఫ్ F అని చెప్పాం. ఇవి కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే చెప్పాం కదండి. ఇక్కడ క్యాపిటల్ M అంటున్నామంటే అది సుప్రీమమ్ వాల్యూకి ఈక్వల్ అండి. ఇక్కడ స్మాల్ M అంటున్నామంటే అది ఇన్ఫిమమ్ వాల్యూకి ఈక్వల్. అయితే సిన్స్ క్యాపిటల్ MR ఈజ్ సుప్రీమమ్ ఆఫ్ F ఆన్ IR కింద రాసామండి. అయితే దీనికి మైనస్ అనేది అప్లై చేశారనుకోండి. మైనస్ అనేది ఎందుకు అప్లై చేస్తామంటే ఇక్కడ చూడండి, మీకు మనకి ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఇక్కడ మైనస్ అనేది ఉంది. మైనస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూకి అంటే +MR కాకుండా -MR కింద రాశారనుకోండి. -MR కింద రాస్తే అది మనం ఇన్ఫిమమ్ వాల్యూ కింద చెప్తాం, అర్థమైంది కదండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్మాల్ MR ఏంటంటే ఇన్ఫిమమ్ ఆఫ్ F ఆన్ IR కింద చెప్పారు. అయితే ఇది మనం మైనస్లో చెప్పామనుకోండి, అంటే -MR వాల్యూ ఏమవుతుందంటే సుప్రీం వాల్యూకి ఈక్వల్ అండి, అర్థమైంది కదండి. జనరల్గా మనం క్యాపిటల్ M అంటే సుప్రీమమ్ అని చెప్తున్నాం, స్మాల్ M అంటే ఇన్ఫిమమ్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ క్యాపిటల్ MR అంటే సుప్రీమమ్, ఇది రైటే కదండి. అయితే దీనికి మైనస్ అనేది అప్లై చేస్తే ఈ సుప్రీమమ్ వాల్యూ అండా ఎలా చేంజ్ అయిందంటే ఇన్ఫిమమ్ వాల్యూకి చేంజ్ అయింది. నెక్స్ట్ అండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ స్మాల్ MR అంటే ఇన్ఫిమమ్ వాల్యూ, ఇది రైటేనండి. అయితే ఎప్పుడైతే మనం మైనస్ అనేది అప్లై చేస్తామో -MR కింద చేంజ్ అయింది. అయితే -MR వాల్యూ దేనికి ఈక్వల్ అంటే సుప్రీం వాల్యూకి ఈక్వల్, అర్థమైంది కదండి. ఇదండి నెక్స్ట్ కన్సిడర్ అని చెప్పి మనం ఇక్కడ LHS పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్ని అయితే తీసుకున్నాం. అంటే కన్సిడర్ UP, F ఈక్వల్ టు ఇక్కడ UP, F అంటామంటే సిగ్మా R = 1 to n. అంటే ఇది మనకి మైనస్ వాల్యూ రావాలి కదండి. మైనస్ వాల్యూగా ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే ఇక్కడ మనం -MR ∆R తీసుకున్నాం. నెక్స్ట్ అండి ఈ మైనస్ అనేది ఫ్రంట్ రాస్తే సిగ్మా R = 1 to n స్మాల్ MR ∆R అయితే వచ్చిందండి. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఒకసారి మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదండి. ఆ ఫార్ములాస్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ సిగ్మా R = 1 to n స్మాల్ MR ∆R అంటే ఈ వాల్యూ ఏంటంటే LPFకి ఈక్వల్ అండి. కాబట్టి మనం -LP, F అని చెప్పి వచ్చిందండి వాల్యూ అనేది. లాస్ట్లో ఏం రాస్తారంటే దేర్ఫోర్ UP, F అని చెప్పి తీసుకున్నాం కదండి. అంటే -L ఆఫ్ P, F అని చెప్పి ప్రూవ్ చేసాం. ఇదండి ఇక్కడతో సెకండ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే L ఆఫ్ P, -F ఈక్వల్ టు -U ఆఫ్ P, F అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. దానికోసం ఏంటంటే ఇక్కడ LHS పార్ట్ అనేది తీసుకుంటారు. అయితే L ఆఫ్ P, -F ఈక్వల్ టు దీని ఫార్ములా రాసినట్లయితే సిగ్మా R = 1 to n క్యాపిటల్ MR ∆R కింద అయితే రాసామండి. నెక్స్ట్ అండి ఈ మైనస్ని ఇక్కడ ఫ్రంట్ రాసినట్లయితే సిగ్మా R = 1 to n క్యాపిటల్ MR ∆R కింద అయితే వచ్చింది. నెక్స్ట్ అండి ఇక్కడ మైనస్ అనేది యాస్టీజ్గా రాస్తారు. అయితే సిగ్మా R = 1 to n క్యాపిటల్ MR ∆R అంటే ఏ వాల్యూ రాయించండి, అది U ఆఫ్ P, Fకి వాల్యూకి ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో U ఆఫ్ P, F వాల్యూస్ అయితే రాసామండి. అంటే LHS పార్ట్ తీసుకుని RHS పార్ట్ అయితే ప్రూవ్ చేసాం. ఇదండి ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి ఒక F మ్యాపింగ్ అనేది అంటే స్మాల్ a, B నుంచి ఆర్క్ అనేది ఇచ్చి బౌండెడ్ ఫంక్షన్ అని చెప్పి మనకి ఏదైనా ఒక 3 ప్రాబ్లమ్స్ని ప్రూవ్ చేయమంటే ఈ మోడల్లో చేస్తే సరిపోతుందండి. ఇదండి మనకి ఇక్కడతో ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. ఇది 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. ఓకేనండి. అదేవిధంగా మనం మరికొన్ని
థియరమ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనండి, మనకి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చాడండి. అయితే ఈ నోట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం థియరం గురించి అయితే డిస్కస్ చేద్దామండి. అయితే ఒకసారి ఈ నోట్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ కామా B2R అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక ఎఫ్ మ్యాపింగ్ అనేది ఇచ్చాడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఏ కామా B నుంచి Rకి మనకి ఒక ఎఫ్ మ్యాపింగ్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఒక జీ మ్యాపింగ్ కూడా ఇచ్చాడండి. అది కూడా మనకి సేమ్ ఎఫ్ మ్యాపింగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఇచ్చాడో జీ మ్యాపింగ్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఇచ్చాడండి. అయితే ఆర్ బౌండెడ్ ఫంక్షన్ అన్నాడు. అయితే ఇది మనకి అంటే ఒక ఎఫ్ మ్యాపింగ్ ఒక జీ మ్యాపింగ్ అనేది ఇచ్చి ఇది బౌండెడ్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనకి బౌండెడ్ ఫంక్షన్ అని ఇచ్చాడంటే ఇక్కడ మనకి బౌండెడ్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ మనం ఇందాక ఒక థియరం అనేది ప్రూవ్ చేసాం కదండి. అంటే మనకి ఇక్కడ బౌండెడ్ ఫంక్షన్ అనేది ప్రూవ్ అవ్వాలంటే మనకి లాస్ట్ థియరం కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేసినట్టే మనం ఒక 2 కండిషన్స్ అయితే అంటే ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రూవ్ చేసాం కదండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా బౌండెడ్ ఫంక్షన్ అన్నారు. అయితే ఇక్కడ P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా B అని చెప్పి ఇచ్చారండి. దెన్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక 3 కండిషన్స్ అయితే ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడంటే యూ ఆఫ్ P కామా F ప్లస్ G లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ P కామా F ప్లస్ యూ ఆఫ్ P కామా G అని చెప్పి మనకి ఫస్ట్ కండిషన్ అయితే చెప్పాడండి. ఒకసారి ఈ కండిషన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ F ప్లస్ G అనేది మనకి ఎందుకు డిఫైన్ చేశాడంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన నోట్ ఏంటంటే ఒక ఎఫ్ మ్యాపింగ్ జీ మ్యాపింగ్ అంటే 2 మ్యాపింగ్స్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ ప్లస్ జీగా అయితే ఇచ్చాడండి. అయితే యూ ఆఫ్ P కామా F ప్లస్ జీకి ఫార్ములా ఏంటంటే అంటే కండిషన్ ఎలా వస్తుందంటే యూ ఆఫ్ P కామా F ప్లస్ యూ ఆఫ్ P కామా G ఈ విధంగా అయితే రాస్తాం. నెక్స్ట్ అండి సెకండ్ కండిషన్ చూసినట్లయితే ఇది మనకి LPFలో ఇచ్చాడండి. ఒకసారి చూసినట్లయితే ఎల్ ఆఫ్ P కామా F ప్లస్ G అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ P కామా F ప్లస్ ఎల్ ఆఫ్ P కామా G. అర్థమైంది కదండి సెకండ్ కండిషన్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి థర్డ్ కండిషన్ ఏం చెప్తున్నాడంటే W ఆఫ్ P కామా F ప్లస్ G లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు W ఆఫ్ P కామా F ప్లస్ W ఆఫ్ P కామా G. ఇదండి ఈ విధంగా మనకి ఒక 3 కండిషన్స్ అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఒక ఎఫ్ మ్యాపింగ్ ఒక జీ మ్యాపింగ్ అనేది ఇచ్చి అది మనకి బౌండెడ్ ఫంక్షన్ అన్నాడండి. అదేవిధంగా ఒక P అనేది బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా B అని చెప్పి అయితే మనకి ఒక 3 కండిషన్స్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ అండి. మీకు అంటే ఈ నోటుకు సంబంధించి కొన్ని థియరమ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. అంటే మనకి ఇవి థియరమ్స్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుందండి ఈ నోట్ అనేది. ఒకసారి చూద్దామండి థియరమ్స్ కూడా. ఓకే స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ మరొక థియరం అయితే ఇచ్చాడండి. ఒకసారి థియరం యొక్క స్టేట్మెంట్ అనేది చూసినట్లయితే ప్రూవ్ దట్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ ఏ కామా B అని చెప్పి ఇచ్చాడండి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనకి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది రేమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. అయితే దీనికి మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆర్ అని చెప్పి. ఇది ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అని చెప్పి ఇచ్చాడండి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా B అని చెప్పి ఇచ్చారు. అయితే వేర్ కే ఈజ్ రియల్ నెంబర్ షో దట్
ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కామా బి అండి. అంటే ఒకసారి ఈ రెండు స్టేట్మెంట్లు కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండాటి యొక్క మీనింగ్ ఒకటేనండి. కాకపోతే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ అయితే ఇచ్చాడు. అయితే ఇచ్చి ఇక్కడ కే అనేది ఏంటంటే ఒక రియల్ నెంబర్ అయితే ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడంటే ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. అయితే ఫస్ట్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ అయితే ఏం చెప్పలేదండి. ఓన్లీ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ని రేమన్ ఇంటిగ్రేబుల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. అంటే ఈ రెండు స్టేట్మెంట్ల యొక్క మీనింగ్ ఒకటేనండి. ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఒక ఎఫ్ అనే ఫంక్షన్ని రేమన్ ఇంటిగ్రేబుల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. ఒకసారి సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటా మొత్తం మనం స్టార్టింగ్ రాస్తున్నాం కదండి. ఒకసారి రాసినట్లయితే లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్. అంటే ఇక్కడ మనకి ఒక ఎఫ్ మ్యాపింగ్ అనేది ఎలా తీసుకుంటామంటే ఏ కామా బి నుంచి ఆర్కే బి ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అని చెప్పి తీసుకున్నామండి. మళ్ళీ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అంటున్నాడండి. అంటే ఒక మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏంటంటే ఒక ఎఫ్ అనే మ్యాపింగ్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ అనేది ఇచ్చాడంటే అది మనకి ఖచ్చితంగా ఎఫ్ మ్యాపింగ్ అనేది ఏ కామా బి నుంచి ఆర్కే అయితే ఉంటుందండి రిలేషన్ అనేది. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అంటున్నాడు. అయితే నెక్స్ట్ లైన్లో చూసినట్లయితే లెట్ పి ఈక్వల్ టు అంటే ఇక్కడ పి అనేది ఏంటంటే ఒక పార్టీషన్స్ అనేవి తీసుకుంటామండి. పార్టీషన్స్ అనేవి ఎలా తీసుకుంటామంటే ఇక్కడ మనకి ఏ కామా బి అన్నాడు కదండి. అంటే ఏకి బికి మనకి పార్టీషన్స్ అనేవి తీసుకుంటామండి. ఏ విధంగా తీసుకున్నామంటే స్మాల్ ఏ ఈక్వల్ టు x0 కామా x1 కామా x2 అండ్ సో ఆన్ xn వరకు తీసుకున్నామండి. అంటే ఇక్కడ ఏకి బికి పార్టీషన్స్ ఏంటంటే మనకి x0 నుంచి xn వరకు ఉంటాయని చెప్పి తీసుకున్నాం. అయితే బిఏ పార్టీషన్ ఆన్ ఏ కామా బి అని చెప్పి రాసాం. నెక్స్ట్ అండి అయితే ఇక్కడ మనకి x0 నుంచి xn వరకు ఉంది కదండి. అయితే ఇక్కడ మనం ఆర్ట్ సబ్ ఇంటర్వల్ అంటే ఆర్ట్ టర్మ్ కూడా రాసామనుకోండి. ఈ పార్టీషన్ అనేది ఆర్ట్ టర్మ్ రాస్తే ఇక్కడ ఆర్ట్ సబ్ ఇంటర్వల్ అనేది ఎలా వస్తుందంటే xr-1 కామా xr అయితే వస్తుందండి. ఇది ఆర్ట్ సబ్ ఇంటర్వల్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డెల్టా అనేది ఏంటంటే మనం ఒక 2 వాల్యూస్కి లెంత్ అనేది తీసుకుంటాం. లెంత్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం డెల్టా ఆర్గా డినోట్ చేస్తామని చెప్పి మనం ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదండి. అయితే డెల్టా ఆర్కి ఫార్ములా ఏంటంటే xr-1 అండి ఫార్ములా. అంటే ఇక్కడ ఆర్త్ సబ్ ఇంటర్వల్ చూసినట్లయితే xr-1 నుంచి xr, డెల్టా ఆర్ చూసినట్లయితే xr నుంచి xr-1 ఫార్ములాస్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం ఒక సుప్రీమం వాల్యూ ఇన్ఫిమం వాల్యూస్ అయితే తీసుకుంటాం. ఏ విధంగా తీసుకున్నామంటే లెట్ క్యాపిటల్ ఎంఆర్ కామా స్మాల్ ఎంఆర్ బి ద సుప్రీమం అండ్ ఇన్ఫిమం వాల్యూస్ ఆన్ ఎఫ్ ఆన్ ఐఆర్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ని ఏమంటున్నామంటే సుప్రీమం కింద తీసుకున్నామండి. స్మాల్ ఎంఆర్ని వచ్చేటప్పటికి ఇన్ఫిమం కింద తీసుకున్నాం. నెక్స్ట్ అండి క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఈక్వల్ టు అంటే ఈ వాల్యూ అనేది కేగా తీసుకున్నాం. ఎందుకంటే మనం కేగా తీసుకున్నాం ఇక్కడ మనకి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నాడు కదండి. అంటే ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ అదేవిధంగా స్మాల్ ఎంఆర్ వాల్యూ కూడా కేకి ఈక్వల్ చేసాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సుప్రీమం వాల్యూ అంటే యూపీ కమా ఎఫ్కి ఫార్ములా సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ కదండి ఫార్ములా. నెక్స్ట్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ అంటే మనం వాల్యూ అనేది కే అనేది తీసుకున్నాం కాబట్టి కే ఇంటూ డెల్టా ఆర్గా రాసాం. నెక్స్ట్ అండి ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ కదండి. అంటే కాన్స్టెంట్ అనేది ఫ్రంట్ రాసుకుంటే ఇంకా మనకి సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అనేది ఈ విధంగా రాసాం. నెక్స్ట్ అండి కే ఇంటూ ఇక్కడ డెల్టా ఆర్ అంటే ఫార్ములా చూడండి xr-1 కదండి ఫార్ములా. అయితే ఇక్కడ మనం ఆర్ ఉన్న ప్లేస్లో వాల్యూస్ అనేవి రన్ చేసామనుకోండి.
అంటే ఇక్కడ మనకు R వాల్యూ అనేది 1 నుంచి n వరకు రన్ చేయమన్నాడు కదండి. అంటే ఇక్కడ R వాల్యూస్ అనేవి 1 నుంచి n వరకు రన్ చేస్తే Δ1 ప్లస్ Δ2 ప్లస్ అండ్ సో ఆన్ Δn వరకు వచ్చింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ K ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ Δ1 కదండి. Δ1 అంటే ఈ ఫార్ములా అనేది ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, R ఉన్న ప్లేస్లో 1 అనేది రాసామనుకోండి, R ఉన్న ప్లేస్లో 1 అనేది రాస్తే x1 మైనస్ x0కి అయితే వస్తుంది. అంటే ఫస్ట్ Δ1 వాల్యూ అండి. నెక్స్ట్ అదేవిధంగా Δ2 వాల్యూ ఏమొస్తుందంటే x2 మైనస్ x1కి అయితే వస్తుంది. నెక్స్ట్ అండ్ సో ఆన్ ఎంత టర్మ్ రాశారు అనుకోండి, అంటే ఇక్కడ R వాల్యూ అనేది n రాస్తే xn మైనస్ xn-1 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ అండి K ఇంటూ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి x1 మైనస్ x0 అలాగే x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో అని చెప్పి రాసామనుకోండి, అంటే ఇవన్నీ కూడా మనకి ప్లస్ అండ్ సో అని చెప్పిన దాంట్లో మనకి x0 కూడా వస్తుంటాయి కదండి. అయితే ఇవన్నీ కూడా మనకి క్యాన్సిలేషన్ అవగా రిమైనింగ్ పార్ట్ అనేది ఏం మిగిలిందంటే xn మైనస్ x0 అనేది మిగిలిందండి రిమైనింగ్ పార్ట్గా. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x1 అనేది ఉంది, అలాగే మైనస్ x1 అనేది ఉంది. అయితే ఈ రెండాటిని క్యాన్సిలేషన్ చేస్తారు, ఎందుకంటే ఒకటి ప్లస్ వాల్యూ ఒకటి నెగిటివ్ వాల్యూ, అంటే ఒకటి మైనస్ వాల్యూ కాబట్టి ఈ రెండాటిని క్యాన్సిలేషన్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ x2 అనేది ప్లస్ x2 ఉంది. అయితే ఇంకా మనం వాల్యూస్ అనేవి ఇలా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్తే మనకి మైనస్ x2 కూడా వస్తుంది. అయితే అది కూడా క్యాన్సిలేషన్ చేస్తారు. నెక్స్ట్ xn-1 ఉంది కదండి, ఇంకా మనం ఈ ఫ్రంట్ వాల్యూస్లో కూడా మనకి ప్లస్ xn-1 వాల్యూ కూడా వస్తుంది. అయితే ఇది కూడా మనం క్యాన్సిలేషన్ చేయగా రిమైనింగ్ పార్ట్ ఏం మిగిలిందంటే xn మైనస్ x0 అనేది మిగిలిందండి రిమైనింగ్ పార్ట్. నెక్స్ట్ అండి, అయితే యూపీఎఫ్ వాల్యూ UP, F వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే K ఇంటూ ఇక్కడ xn మైనస్ x0 కదండి. ఇక్కడ xn అంటే ఇది x0 ఇది xnగా తీసుకుంటే ఈ అంటే దీంట్లో వేశారనుకోండి B-A అయితే వచ్చింది. అంటే ఇక్కడ x0 అన్నామంటే ఇనిషియల్ వాల్యూ ఎలా తీసుకున్నామంటే స్మాల్ ఈగా తీసుకున్నారనుకోండి, ఫైనల్ వాల్యూ వచ్చేటప్పటికి బీగా తీసుకుంటే xn మైనస్ x0 అంటున్నాడు కాబట్టి B-A అయితే వచ్చింది. అర్థమైంది కదండి. అయితే యూపీఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే K ఇంటూ B-A అయితే వచ్చిందండి. నెక్స్ట్ సిమిలర్లీ అని చెప్పి అంటే దీన్ని బట్టి మనం ఎల్పిఎఫ్ వాల్యూకి అయితే డైరెక్ట్గా రాస్తామండి. అంటే ఆల్రెడీ మనం ఒక ఎల్పిఎఫ్ అంటే యూపీఎఫ్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసాం కదండి, దీన్ని బట్టి మనం ఎల్పిఎఫ్ వాల్యూకి రాస్తే అది కూడా మనకి సేమ్ వాల్యూ వచ్చింది K ఇంటూ B-A. నెక్స్ట్ అండి, అయితే ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ a to b బార్ f(x) dx ఈక్వల్ టు, అంటే ఇది మనకు ఫార్ములా అండి. అంటే a to b బార్ f(x) dx ఫార్ములా ఏంటంటే ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ p బిలాంగ్స్ టు ఫై ఆఫ్ a, b అండి ఫార్ములా. ఇది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే చెప్పుకున్నామండి ఈ ఫార్ములా అనేది. అయితే ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందండి, UP, F వాల్యూ అనేది K ఇంటూ B-A ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తారు. అర్థమైంది కదండి. అయితే ఈ వాల్యూ అనేది మనం ఇది డైరెక్ట్గా ఓన్లీ ఫార్ములాలో మట్టుకే రాస్తామండి, ఇక్కడైతే మనం ఈ వాల్యూ అనేది రాయం. అర్థమైంది కదండి. ఓన్లీ ఫార్ములా రాసినప్పుడు మాత్రమే P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ A, B అనేది రాస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం డైరెక్ట్గా యూపీఎఫ్ వాల్యూ రాస్తే సరిపోతుంది, అంటే K ఇంటూ B-A యూపీఎఫ్ వాల్యూ అండి. అయితే ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ K ఇంటూ B-A అంటే మనకి ఫైనల్ వాల్యూ అనేది ఏమొస్తుందంటే K ఇంటూ B-A అయితే వచ్చింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంటిగ్రల్ a బార్ టు b f(x) dxకి ఇది ఫార్ములా అండి. అంటే a టు b బార్ f(x) dx ఉన్నప్పుడు ఇది ఫార్ములా. ఇది a బార్ టు b f(x) dxకి ఫార్ములా సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ సచ్ దట్ p బిలాంగ్స్ టు ఫై ఆఫ్ A, B. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ b బార్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ యూపీఎఫ్ వాల్యూ అనేది వస్తుంది, అదేవిధంగా ఇన్ఫిమమ్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే యూపీఎఫ్ వాల్యూ వచ్చిందో ఇక్కడ ఇన్ఫిమమ్ కింద వస్తుంది.
నెక్స్ట్ అండి ఇక్కడ ఏ బార్ వచ్చింది కదండి, ఇక్కడ ఏ బార్ అనేది వచ్చిందంటే ఇక్కడ ఎల్పిఎఫ్ వాల్యూ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఎల్పిఎఫ్ వాల్యూ వచ్చిందో ఇక్కడ సుప్రీం వాల్యూ కింద వస్తుంది. అంటే మీకు సింప్లీగా గుర్తుంచుకోవడం కోసం అండి. నెక్స్ట్ అండి ఆ సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందండి, కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే దీని ప్లేస్లో ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తే ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ సుప్రీమం ఆఫ్ కే ఇంటూ బి మైనస్ ఏ అంటే మనకి ఫైనల్గా ఈ వాల్యూ అయితే వస్తుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే కే ఇంటూ బి మైనస్ ఏగా వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే కే ఇంటూ బి మైనస్ ఏగా వచ్చింది. అయితే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చినాయి కదండి. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చినాయి అంటే ఈ రెండాటిని ఈక్వల్ చేసి రాయొచ్చు. అర్థమైంది కదండి. అయితే ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చిందంటే ఇక్కడ ఎఫ్ అనేది మనకి రైమన్ ఇంటిగ్రబుల్ అయినట్టండి. అర్థమైంది కదండి. అంటే ఈ రెండు వాల్యూ అంటే ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఈ రెండు వాల్యూస్ ఈ విధంగా ఈక్వల్ అయినాయి అంటే మన ఎఫ్ అనేది రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పొచ్చండి. అయితే ఎఫ్ అనేది రైమన్ ఇంటిగ్రబుల్ అయితే దీన్ని మనం సింప్లీగా ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కామా బి కింద అయితే రాయొచ్చు. అర్థమైంది కదండి. ఇదండి మనకి ఇక్కడతో ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి ఏదైనా ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ని రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటే ఈ మోడల్లో చేస్తే సరిపోతుందండి. ఇక్కడతో ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అండి నెక్స్ట్ అదేవిధంగా మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడండి. అంటే దీని ముందు ప్రాబ్లం చేసాం కదండి, సేమ్ అదే మోడల్లోనే మరొక ప్రాబ్లం అనేది ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. అయితే ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చారండి. వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అంటే ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ ఎంత ఇచ్చాడంటే 1 అనేది ఇచ్చాడండి. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ అనేది ఎంత ఇచ్చాడంటే -1 అని చెప్పి ఇచ్చాడండి. అయితే ఈజ్ నాట్ రైమన్ ఇంటిగ్రల్ ఆన్ ఏ కామా బి అన్నాడు. అంటే ఇది ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే నాట్ రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. ఇక్కడ నాట్ రైమన్ ఇంటిగ్రబుల్ అంటే మీరు ఇందాక ఒక ప్రాబ్లం అనేది చేశారు కదండి. అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశారు కదండి. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి అక్కడ ఏంటంటే మనం ఈక్వల్ టు అని చెప్పి రాసి ఎఫ్ అనేది రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పాం. అయితే ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడంటే నాట్ రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. నాట్ రైమన్ ఇంటిగ్రబుల్ అన్నాడంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా రావని చెప్పి మనకు తెలుస్తుంది కదండి క్లియర్గా. అంటే ఇది ఒక వాల్యూ వస్తే ఇది వేరే వాల్యూ వస్తుంది. అయితే ఈ రెండు ఈక్వల్ కాకపోతే మనం నాట్ ఈక్వల్ అని చెప్పి రాస్తాం. నాట్ ఈక్వల్ వచ్చిందంటే నాట్ రైమన్ ఇంటిగ్రబుల్ కదండి. ఒకసారి చూద్దాం. అయితే ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా మొత్తం ఒకసారి స్టార్టింగ్ రాసినట్లయితే లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్ బి ఎ ఫంక్షన్ డిఫైన్డ్ బై అంటే ఒక ఎఫ్ మ్యాపింగ్ అనేది మనం ఆల్రెడీ మనకి రైమన్ ఇంటిగ్రబుల్ అన్నాడంటే మనం ఇంకా డైరెక్ట్గా తీసుకొచ్చండి ఎఫ్ మ్యాపింగ్ అనేది. మీకు రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పి అన్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా ఎఫ్ మ్యాపింగ్ అనేది ఏ కామా బి నుంచి ఆర్కి అయితే రిలేషన్ అయితే ఉంటుంది. అయితే బిఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై అని చెప్పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 1 అని ఇచ్చాడండి. అది ఎప్పుడు అవుద్ది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అయినప్పుడు అన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది -1 అని చెప్పి ఇచ్చాడు. అది ఎప్పుడు అవుద్దంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అయినప్పుడు అండి. అర్థమైంది కదండి. ఇదే కదండి మనకి ఇచ్చినటువంటి డేటా మొత్తం.
ఇక్కడ స్టార్టింగ్ అనేది రాసాం. అయితే దీనికోసం ఇక్కడ మనం నాట్ రైమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే ఒక పార్టీషన్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏకి బికి పార్టీషన్స్ అనేవి తీసుకుంటాం. అది ఎలా తీసుకున్నామంటే పి ఈక్వల్ టు అంటే స్మాల్ ఏ ఈక్వల్ టు x0 కామా x1 కామా x2 అండ్ సో ఆన్ xn వరకు తీసుకున్నాం. అయితే బి ఏ పార్టీషన్ ఆన్ ఏ కామా బి. నెక్స్ట్ అండి ఇక్కడ x0 నుంచి xn వరకు తీసుకున్నాం కదండి. మధ్యలో మనం ఆరు టర్మ్స్ కూడా ఉన్నాయని చెప్పి తీసుకుంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏమవుతుందంటే xr-1 కామా xr అండి. ఇది ఆర్త్ సబ్ ఇంటర్వెల్. నెక్స్ట్ అదేవిధంగా డెల్టా ఆర్కి ఫార్ములా తెలుసు కదండి. సేమ్ ఇందాక ప్రాబ్లంకి డెల్టా ఆర్కి ఫార్ములా ఏం రాశారు, ఇక్కడ కూడా అదే అండి. డెల్టా ఆర్ ఈక్వల్ టు xr-1 అండి డెల్టా ఆర్కి ఫార్ములా. నెక్స్ట్ అండి అయితే నెక్స్ట్ లైన్లో చూసినట్లయితే లెట్ క్యాపిటల్ ఎంఆర్ కామా స్మాల్ ఎంఆర్ బి ద సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆన్ ఐఆర్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ అనేవి రెండు ఎలిమెంట్స్ అయితే తీసుకుంటామండి. క్యాపిటల్ ఎంఆర్ అంటే క్యాపిటల్ ఎంఆర్ అంటున్నామంటే అది సుప్రీమమ్ వాల్యూకి ఈక్వల్ అండి. స్మాల్ ఎంఆర్ అంటున్నామంటే అది ఇన్ఫిమమ్ వాల్యూకి ఈక్వల్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ అంటే సుప్రీమమ్ అండి, స్మాల్ ఎంఆర్ అంటే ఇన్ఫిమమ్. నెక్స్ట్ అండి అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ మనకి 1 - 1 అని చెప్పి 2 వాల్యూస్ అయితే ఇచ్చాడు కదండి. ఈ ఫస్ట్ వాల్యూని ఏంటంటే క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ కింద తీసుకుంటాం. ఈ -1 వచ్చేటప్పటికి ఏంటంటే స్మాల్ ఎంఆర్ వాల్యూ కింద అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అండి యూపీ కమా ఎఫ్ ఈక్వల్ టు అంటే దీనికి ఫార్ములా అనేది రాస్తారు. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇది ఫార్ములా అండి యూపీఎఫ్కి ఫార్ములా. నెక్స్ట్ అండి సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ ఎంఆర్ ప్లేస్లో మనం 1 అనేది తీసుకున్నాం కాబట్టి 1 అనేది రాస్తే 1 into డెల్టా ఆర్ కింద అయితే వచ్చిందండి. 1 into డెల్టా ఆర్ అంటే అది మనం డెల్టా ఆర్ కింద తీసుకోవచ్చు కదండి. అంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఉంటే అది మనకు ఫార్ములా ఏమొస్తుందంటే బి మైనస్ ఏగా అయితే వస్తుంది. ఆల్రెడీ మనం ఇందాక ప్రాబ్లం కూడా ఫైండ్ అవుట్ చేసాం కదండి. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్కి అంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్కి ఫార్ములా ఏంటంటే బి మైనస్ ఏ. అర్థమైంది కదండి. ఈ విధంగా బి మైనస్ ఏ అయితే రాసాం. నెక్స్ట్ అండి ఈసారి ఎల్పిఎఫ్ వాల్యూ చూసినట్లయితే ఎల్పి కమా ఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అండి. అయితే స్మాల్ ఎంఆర్ అంటే మనం వాల్యూ ఎంత తీసుకున్నామండి -1 అనేది తీసుకున్నాం కాబట్టి -1 into డెల్టా ఆర్గా రాసాం. అయితే ఈ మైనస్ అనేది ఫ్రంట్ రాసుకున్నారనుకోండి, ఫ్రంట్ రాస్తే ఇంకా మనకి రిమైనింగ్ పార్ట్ అనేది సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n 1 into డెల్టా ఆర్ కింద ఉంటుంది కదండి. 1 into డెల్టా ఆర్ అంటే అది మనం డెల్టా ఆర్ కింద తీసుకోవచ్చు. అయితే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ ఫార్ములా బి మైనస్ ఏ అండి వాల్యూ. అయితే దీని ప్లేస్లో బి మైనస్ ఏ అనేది రాస్తే ఈ విధంగా అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఫ్రంట్ మైనస్ అనేది కూడా ఉంది కదండి. ఈ మైనస్ అనేది అప్లై చేశారనుకోండి ఈ బి మైనస్ ఏ ఎలా కన్వర్ట్ అయిందండి ఏ మైనస్ బిగా కన్వర్ట్ అయింది. అర్థమైంది కదండి. అంటే ఆ యూపీఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే బి మైనస్ ఏగా అయితే వచ్చింది. ఎల్పిఎఫ్ వాల్యూ ఏ మైనస్ బిగా అయితే వచ్చింది. నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీ కమా ఎఫ్ సెస్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కమా బి అండి. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఇది ఫార్ములా అండి. ఇది ఫార్ములా. అయితే ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందండి యూపీఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే బి మైనస్ ఏ అనేది వచ్చింది కాబట్టి వాల్యూ అనేది ఇక్కడ రాస్తారు. అయితే ఇన్ఫిమమ్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే యాస్టిడ్గా ఈ వాల్యూ రాసుకోవచ్చు బి మైనస్ ఏ. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా సుప్రీమమ్ ఆఫ్ ఎల్పి కమా ఎఫ్ సెస్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కమా బి అండి. అంటే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఇది ఫార్ములా. నెక్స్ట్ అండి సుప్రీమమ్ ఆఫ్ ఎల్పి కమా ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందండి ఏ మైనస్ బి అనేది వచ్చింది. ఆ వాల్యూ అనేది ఇక్కడ రాస్తారు. అయితే సుప్రీమమ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మరలా యాస్టిడ్గా ఈ వాల్యూ అనేది రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అనేది
బి మైనస్ ఏగా అయితే వచ్చిందండి. ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఏ మైనస్ బిగా అయితే వచ్చింది. అయితే ఈ రెండాటిని మీరు కంపేర్ చేస్తే ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయండి, రాలేదు. కాబట్టి ఏం రాస్తామంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ నాట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి అయితే రాసామండి. అయితే ఇది నాట్ ఈక్వల్ టు అయిందంటే ఎఫ్ అనేది మనకి నాట్ రైమన్ ఇంటిగ్రేబుల్ అయినట్టండి, అర్థమైంది కదండి. ఇక్కడ మీరు ఇంటిగ్రేబుల్ అని చెప్పి రాసినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ సింప్లీగా ఇంటిగ్రల్ అని చెప్పి రాసినా పర్వాలేదండి. అంటే ఎఫ్ ఈజ్ నాట్ రైమన్ ఇంటిగ్రల్ అని ఏ కామా బి అని చెప్పి రాసినా పర్లేదు, లేదంటే ఇంటిగ్రేబుల్ అని చెప్పి రాసినా పర్లేదండి. ఇదండి మనకి ఇక్కడతో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. ఓకేనండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసాం కదండి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ కూడా సాల్వ్ చేసాం. ఓకేనండి. అయితే ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే మీకు ఆల్రెడీ నేను సమ్స్ చెప్పినప్పుడే చెప్పాను కదండి. అంటే ఈ థియరమ్ అనేది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అని ఆ విధంగా చెప్పాను కదండి. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా 5 మార్క్స్కేనండి. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ మనకి 10 మార్క్స్కి ఏంటంటే మీకు ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కొద్ది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్ అని, ఆ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ ఇంటిగ్రల్ థియరమ్ అని, ఈ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే ఉన్నాయండి. అవి అయితే మీకు డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే ఇస్తాడండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు 5 మార్క్స్కి ఇంపార్టెంట్, ఆ థియరమ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే అవి మీకు డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే ఇంపార్టెంట్. అది మనకి ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కొద్ది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ కూడా వస్తాయండి. ఇదండి ఈరోజు ఈ క్లాస్తో మనకి ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే మోడల్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనండి.